వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తాండవ మేఘన గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? మొన్న రైతుల ఒక సమావేశంలో వర్షాలు పడతలేవు అంటే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పారించండి పొలాలల్లా అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇక ఆయన రక్తదాహం ఉన్నోడు, రాక్షస పాలన చేస్తుండు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు సరే మా రక్తంతో పంటలు వండుతాయి అని అంటే సరే అని మా నాయకుడు చెప్పిండు. మా రక్తం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామన్నాం. మళ్ళీ మూసి మురికి మొత్తము మూసి మురికిని అన్ని కోట్లు పెడతా ఇన్ని కోట్లు పెడతా అన్నావు కదా. మళ్ళీ మూసి మురికికి గన్ని కోట్లు గీట్లు ఎందుకు? మాటలు మాట్లాడే ముందు నువ్వు ఒక సీఎం అన్న హోదా నీకు లేదు అనేది తెలుసు, కానీ ఆ సీటు కన్నా కొంచెం ఒక మర్యాద ఇచ్చి కనీసం సీఎం అన్న హోదాతోటన్నా మాట్లాడు. నోరిప్తే మాకు రావనుకుంటున్నావా? నువ్వు ఏం లెక్కలతోటి మాట్లాడితే అసలు ఏమన్నా మాట్లాడడానికి కొంచెమన్నా అర్హత ఉండి మాట్లాడు. నీకు అర్హత లేనిదే నువ్వు ఆ సీటు అడపదడప బ్యాగులు మోసి మరీ వచ్చినోడివి. నువ్వు కనీసం ఈ ఉన్న కాలంలో 3 ఏళ్లలో నువ్వు చేసింది ఏం లేదు, కానీ ఈ 2 ఏళ్లలోనన్నా ఆ నోరుని ఇట్లా అదుపులో పెట్టుకుంటే ఖచ్చితంగా నీకు అర్షగాల్సి వాతలు పెడతారు తెలంగాణ ప్రజలు. రైట్, చెప్పండి. మరి ఇక్కడ వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాల్వ సుజాత కూడా అవాక్ చవాకులు పిలుస్తున్నారు బీఆర్ఎస్ నాయకుల పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీకు ఒక మాట, అది ముందే మూసి మురికి మొత్తం ఏదైతే ఉంటుందో దాని నోట్లకి వెళ్ళే పారుతుంది. ఒక చైర్మన్ అన్న సంస్కారం మర్చిపోయి, ఒక ఆడదాన్నన్న మాట మర్చిపోయి మాట్లాడింది. ఏమన్నది? ఈయన కొడుకులు అని అన్నది. ఈయన కొడుకులు అంటే వాళ్ళు తెలంగాణను సాధించడంలా ఒక పాత్ర. నువ్వు ఏడున్నావు? వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్రగా పనిచేసిండ్రు. వాళ్ళు తెలంగాణ సాధించడానికి రోడ్లు ఎక్కిండ్రు. అటువంటి వాళ్ళని పట్టుకొని ఈయన కొడుకులు అని అంటే సరే, ఈయన కొడుకు వాళ్ళందరూ నీకు కొడుకులు అవుతారు. మళ్ళీ వాళ్ళ నైనలు నీకేమవుతారు? అది ముందు చెప్పు తెలంగాణ ప్రజలకు. మాట్లాడే ముందు నువ్వు ఒక వైశ్య చైర్మన్ అని మర్చిపోయినావు. నువ్వు ఒక మురికివని తెలుసు. నీ మురికికి ఆ మురికి ఇద్దరు మురికిలు. ఎందుకంటే పాలిచ్చే పాలకుడే కరెక్ట్ లేకుండా ఆయన నోట్లకెళ్ళి మురికి గారుతుంది, నీ నోట్లకెళ్ళి మురికి గారుతుంది. ఇది ఏంటంటే ప్రజలకు మంచి పనికొచ్చే పని మాట్లాడదు, కానీ ఎంతసేపు కప్పనోరు వేసుకొని ఒకటే మురికి మాటలు మాట్లాడుతుంటది కాల్వ సుజాత. రైట్, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు మూసి పక్షాలకు ఎవరు అడ్డొచ్చినా మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే మరి ఎవరు అడ్డుపడుతున్నారు? బీఆర్ఎస్ నాయకులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడిండు అని చెప్పేసి కూడా బయట అనుకుంటున్న మాట లేదు. వాస్తవమేనా మరి బీఆర్ఎస్ నాయకుల పైన సెట్? ఇక బీజేపీకి అన్నారు, ఎందుకంటే చీకట్ల దోస్తాని బీజేపీ వాళ్ళు. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ముందు తెగిడిచి కొట్లాడేదే ప్రజల పక్షాన, మా గొంతు విప్పేదే బీఆర్ఎస్. ఇంకోటి ఆయన మూసి సుందరీకరణ అంటారు కదా. సరే, మీరు అంటారు 60 ఏండ్ల పాలనలో ముందు ఏ రకంగా మంచినీళ్ళు ఉండే, మూసి మొత్తం మంచినీళ్ళు ఉండే. 60 ఏండ్లల్లో ఇండస్ట్రియల్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? నా రాష్ట్ర నడిబొడ్డులో పెద్ద పెద్ద హోటల్స్కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? 10 ఏండ్ల పాలన అయితే కేసీఆర్ గారు ఇవ్వలేదు కదా. మూసి మురికి కొబ్బరి నీళ్ళలాగా ఉండేదంతా మురికి చేసింది మీరే. ఇప్పుడు ఆ మురికిని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళా మురికి చేసింది మీరే, ఆ మురికిని మంచి చేస్తా అన్నది మీరే కదా. దాంట్లో మేము అడ్డుకోవాల్సిన అవసరం మాకేముంది? పర్మిషన్లు ఇచ్చింది మీరే. ఇండస్ట్రియల్ ఏడుండాలండి? ఊరవతల ఉండాలి. ఊరివతల ఇచ్చిందో వాడు ఏ సన్నాసి ఇచ్చిండు? మీ ప్రభుత్వం కాదా? 60 ఏండ్ల పాలనల మొత్తము ఏడేసిన గొంగడు ఆడన్నట్టు మొత్తం మురికిగా చేసింది మీరే. 10 ఏండ్ల పాలనలో కేసీఆర్ గారు ఒక్కొక్కటి అది మంచి చేసుకుంటూ వచ్చిండు. మూసిని శుద్ధీకరణ అని అంటున్నావు. నువ్వు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అయితే నువ్వు ఈడ ఆడపిల్లలు వస్తున్నారు, మైనరు. ఇప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్వి, ఫోక్సో యాక్ట్ కేసు బుక్ అయితే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. గిసోండి దాని మీద దృష్టి పెట్టండి. నువ్వు అన్నీ మొత్తము ఎడ్యుకేషన్ మినిస్టర్వి నువ్వే, మా హోమ్ మినిస్టర్వి నువ్వే, సీఎం నువ్వే, ఇంకేంది మున్సిపల్ మినిస్టర్ నువ్వే, మురికి మినిస్టర్వి కూడా నువ్వే. నీ నోట్లకెళ్ళి మురికి గారుతుంది, నువ్వు మొత్తం మురికి ఓడివి. ఆ మురికికి మినిస్టర్ కూడా నువ్వే. మీరు ఇప్పుడు చూసినట్టయితే మొత్తం ఎట్లా మురికిగా పాడైంది. అంటే ఏది పరిపాలన చేతగాక చేతం కాని మాటలు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి పని చేసేది మాత్రం ఏమీ లేదు. కానీ ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బ అన్నట్టు సీఎం అయ్యిండు.
కనీసం అది దక్కిన సీటు కన్నా కొంచెం న్యాయం చేయమని అంటే ఎంతసేపు పొద్దున్న లవంగానే కేసీఆర్ భజన చేయడం తప్ప, కేటీఆర్ భజన, హరీష్ రావు భజన తప్ప ఈయన చేసింది ఏముంది రాష్ట్రానికి ఈ 3 సంవత్సరాలల్లో? ఏదన్నా ఆయన ఇచ్చిన హామీలు పక్కన పెడితే అభివృద్ధి అనేది ఏం చేసిండు? ఒక ఇటుక పెట్టి ఇల్లు కట్టిండా? కనీసము ఆయన చెప్పిన దాంట్లల్లో ఏదన్నా ఒక షాదీ ముబారకు కళ్యాణ లక్ష్మి అన్నాడు, దాంట్లో తులం బంగారం ఎవరికైనా ఇచ్చిండా? దళిత బంధు ఉండే కేసీఆర్ గారు పెట్టింది, అదేమన్నా అమల్లోకి తెచ్చిండా? ఏది చేసినవని నువ్వు ఇంత పెద్దగా మాట్లాడితే పొద్దున్న లవ్వగానే బీఆర్ఎస్ తప్ప నీకు ఏది మాట్లాడడానికి చేత కాదు. ఎందుకంటే నిన్న ఢిల్లీలో ఇజ్జత్ తీసిండు. నిన్నేమన్నాడు మీడియా మిత్రులల్లా ఒక అదేంది మన ఇంగ్లీష్ ఛానల్ ఏమని మాట్లాడింది, ఏమని అడిగింది, ఇంగ్లీష్లో మాట్లాడమని అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ ఛానల్ ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడండి అంటే ఏమని అనుకుంటూ పోయిండు అంటే గట్ల ఇజ్జత్ తీస్తావు. చదువురాని సన్నాసివి నువ్వు ఇంకా హరీష్ అన్నని అంటావు. నీ స్థాయి హరీష్ అన్నది మాట్లాడడం. నువ్వు హరీష్ అన్న వెనకలు నిలబడి వంగి చూసినోనివి. నువ్వు బ్యాగులు మోసుకుంటూ పదవి తెచ్చుకున్నోడివి. నువ్వెక్కడ తెగిడిసి తెలంగాణ కోసం ప్రాణం పెట్టిన కేసీఆర్ గారు ఎక్కడ మాట్లాడితే కేసీఆర్ గారు అవురనైనా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. ఫామ్ హౌస్లో ఎందుకు ఉన్నాడు అంటే నీ గుండె దడ ఉడుతుంది బయటికి వస్తే. నువ్వు ఇంకా 2 ఏళ్ళ తర్వాత వచ్చేది కేసీఆర్ గారి సర్కారు, కేసీఆర్ గారి పాలన. అప్పుడు నీకు అంతలోపే నీకు గుండెపోటు వచ్చి నువ్వు పోవద్దు, కేసీఆర్ గారు ఇంకా చేసే అభివృద్ధి నువ్వు చూడాలనే బయటికి వస్తలేడు. నువ్వు ఇంకొకసారి ఫామ్ హౌస్ అని మాట్లాడినావు అంటే ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మ ఆ ఫామ్ హౌస్కు కడతా నేను. రైట్. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ ఎట్లయితే ఉన్నదో కేసీఆర్ క్యారెక్టర్ కూడా అదే. నేను అరుంధతి లాగా అక్కడ కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బంధించిన అని చెప్పేసి, పశుపతి రావద్దు అని చెప్పేసి బంధించిన ఫామ్ హౌస్లో అని చెప్పేసి అంటున్నాడు. కేసీఆర్ను పశుపతి అంటున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినోడు, నిజంగా తెలంగాణని అభివృద్ధి చేయడానికి బయటకు వచ్చినోడు. కానీ ఈయన సినిమాలు ఇప్పుడు రాజకీయాలలోకి రాకుండా ఉంటే సినిమాలలో రౌడీ వేషాలు వేసుకునేటోన్ని అన్నాను. అందుకని సినిమాన మాటలు మాట్లాడతాడు కానీ ఆయన ఏనాడైనా నిజంగా పరిపాలన మాటలు మాట్లాడతాడా? నిజంగా పరిపాలించే నాయకుడిలాగా మాట్లాడతాడు. అన్ని సినిమా డైలాగులు కొడతాడు. ఇంకోటి ఏంటంటే శాస్త్రాలు ఏంటంటే కేసీఆర్ గారిలాగా చెయ్యాలనుకుంటాడు కానీ కేసీఆర్ గారు నీడని నడిచేంత కూడా నీకు చేత కాదు. కేసీఆర్ గారు నీడని టచ్ చేసేంత కూడా చేత కాదు. నువ్వు పశుపతను ఏ పతను, ఎందుకంటే నువ్వు కేవలము ఏదో ఒక డైలాగ్ కొట్టి ఆ డైలాగ్లకే పరిమితం అయ్యేటోడి కానీ నీ స్థాయి కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక తెలంగాణను సాధించడంలో ముందుండి నడిపించిన నాయకుడు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగిడిచి తెలంగాణను తెచ్చినోడు. అటువంటికి నువ్వు బ్యాగులు మోసి నువ్వు బ్రోకరిజం చేసుకొని నువ్వు వచ్చినోనివి. నీకు కేసీఆర్ గారికి కొంచెం తేడా ఉంటుంది కదా. నువ్వు అన్నంత మాత్రాన అది కాదు. కేవలం నువ్వు అనుకుంటూ బతుకు, సినిమాల ఊహించుకుంటా సినిమాలలో డైలాగులు అనుకుంటా మాట్లాడు. నీకు చేతనైతే 2 ఏళ్ళ పాలనలో కనీసం ప్రజలకు ఇచ్చిన మాట మీద నన్ను నిలబడి పరిపాలన చేయి కానీ ఫాల్తు మాటలు మాట్లాడరు. రైట్. ఇక్కడ బావబామ్మడులు ఇద్దరు జిల్లాల మీద వాడి తిరుగుతున్నారు కానీ అయినా ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తున్నారు. ఏది ఏమైనా కానీ చెప్పేసి ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు తిరిగినంత మాత్రాన వాళ్ళతో ఎవరైతే లబ్ధి పొందినారో కొంతమంది కడుపు మంటతోటి వాళ్ళని దింపుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న పుకార్లు చికారులే తప్ప కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. 6 గ్యారంటీలు అమలు చేసినాం, సంక్షేమంగా నడుస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నాడు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అంటున్నాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సరే, కృష్ణ అర్జునుల కోసం మహాభారతం కోసం తెలియదు ఆయనకు. మహాభారతంలో యుద్ధం చేసింది కూడా కృష్ణ అర్జునులు. ఎట్లా గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసి బయటకు వచ్చిర్రో అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ బావ బొమ్మడుదులు నేను చెప్తున్నాను కదా, ఎంతసేపు కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ అన్న మీద ఏడవడం తప్ప ఏం లేదు. కానీ ఊర్లలో ప్రజలు అంటే మీరు కూడా పోయిరుగా మైకు పట్టుకొని నోరు తెరిస్తే అమ్మన బూతులు తిడుతున్నారు. ఇసొంటి సీఎంని మేము చెప్తున్నాం. మేము ఎప్పుడు అపోజిషన్ వాళ్ళని మేము ఇంతగానం మేము తిట్టలేము. ఒక్కొళ్ళు తిడుతుంటే కూడా మేము చూడలే. అంతగానం ఎవ్వరు ఏ సీఎంని ఏ రాజకీయ నాయకుడిని ఇంత తిట్టలే. ఇన్ని బూతులు ఎట్లా ఒక ఢిల్లీలోనా సంథింగ్ ఏడనో ఛానల్లో కూర్చుండు. ఆడ ఏమంటాడు రేవంత్ రెడ్డి,
मुझे कोई भी गाली नहीं देते खाली केसीआर का फैमिली गाली देते। अरे वो हौले तेरे को अक्कल है, ये तेरे को आँखा है नहीं है नहीं मालूम, सारा తెలంగాణ तेरे को गालियां दे रहा। ప్రతి ఒక్క వర్గం నిన్ను తిట్టుకుంటుంది. ఎందుకు తిట్టుకుంటుంది అని అంటే నువ్వు రాక్షస పాలన చేస్తున్నావు. నువ్వు అంటున్నావు కదా, సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే అన్ని పక్కన పెట్టండి. ఏది నువ్వు 29 అంటున్నావు కదా, 29 వరకు ఎందుకు? అప్పటి వరకు ఓడి చేస్తాడో ఓడి బతుకుతాడో తెలియదు. మీరు మైక్ పట్టుకొని ఉంటారా తెలియదు, నేను ఇట్లా మాట్లాడుకుంటుంటానా తెలియదు. నీకు చేతనైతే 10 మంది సన్నాసులతోటి రాజీనామా చెప్పి 10 మందితోటి రాజీనామా చేసి ఎలక్షన్ బరిలోకి దిగు. నీకు ఉంది కదా దమ్ము, అరే వీడు పొట్టోడైనా గట్టోడరా అని మేము ఒప్పుకుంటాము. ఈ 10 మందితో రాజీనామా చెప్పి ఏది ఏమైనా కానీ రాబోయే ఎలక్షన్లో తప్పకుండా 117 గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. 187 స్థానాలలో పోటీ చేస్తే అని చెప్పేసి కూడా ఆయన గంట పదంగా చెప్తున్నాడు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుందా, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉండబోతుంది, ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండబోతుంది, అన్ని రేవంత్ రెడ్డి గెలుస్తా అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీని మొత్తం తొక్కేయడమే ఒక లక్ష్యం అని చెప్పేసి అంటున్నాడు. పోటీ వాళ్ళిద్దరు తోటైతే ఉండదు. అభివృద్ధికి బీఆర్ఎస్ కు పోటీ ఉంటది, మేమిచ్చే వాగ్దానాలకు మాకు పోటీ ఉంటది, అంతే తప్పించి బీజేపీ కాంగ్రెస్ అయితే దరిదాపులో ఉండదు. ఇంకా పెద్ద మాట్లాడుతున్న 117 అని కదా, ఖచ్చితంగా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కదా మీరు. ఆ కేసు నడుస్తుంది కదా. మీకు ఇంకా ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే 2 ఓట్లు ఉన్నాయి నాకు, ఒక్కటి కాదు 2 జాగాలలో ఓటు ఉంది, అదొక కేసు. ఇంకోటి రాష్ట్రాన్ని పరిపాలించే రాక్షసుడివి, నీ అన్నదమ్ముళ్లకు అన్ని సగబెడుతున్నావు. అవి అన్ని లెక్కలు 5 ఏండ్ల తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక వస్తుంది కదా, అప్పుడు కేసీఆర్ గారితో మేము బీఆర్ఎస్ నాయకులం ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేసి, నేను వేడనైతే చెంచల్గూడ జైలా మళ్ళీ చెర్లపల్లి జైల్లోనో ఉంటావు కదా, నీకు వైట్ అండ్ వైట్ వేస్తారు కదా, ఆ వైట్ అండ్ వైట్కి ఖచ్చితంగా ఖైదీ నంబర్ 117 అనే బిరుదు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తుంది. రైట్. మరి ఇప్పుడు రాబోయేది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, జిల్లాలలో వస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. మరి ఎవరి జెండా ఎగరబోతున్నారు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, మీరేం అమలు కాలేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? సార్ జెండా గులాబీమయమే ఉంది, ఆ మధ్యలో ఊరి ప్రజలను అన్యాయం చేసి లేనిపోని మాటలు చెప్పి మరి ఏదో ఉద్ధరిస్తానన్నాడు. 6 గ్యారెంటీలు అమలు అయినాయా లేదా అనేది ఇప్పటిదాకా మీరు అన్ని బయటలు తీసుకుర్రు. పెద్ద మనుషులు, ఏదో యవనస్తులు కాదు, యంగస్టర్స్ కాదు, పెద్ద మనుషులే చెప్తున్నారు. ఏమని చెప్పిండ్రు? ఇట్లా ఎంత బూతులు తిడుతురో మీరు చూసిర్రు. ఎగిరేది ఆల్రెడీ ఎగిరింది కూడా గులాబీ జెండానే. మా గులాబీ కాకపోతే మనుషులను చేంజ్ చేస్తున్నాం అంతే తప్పించి ఇందులో డౌటే లేదు. ఖచ్చితంగా ఎగిరేది గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది. ఆ ఆడపదం ఇప్పుడు ఒక పెద్ద మనిషి అన్నది ఏమని, మేము తెలంగాణకే వేసినాం ఓటు అని అన్నది. వేసేది తెలంగాణ కారు గుర్తుకే, కేసీఆర్ సర్కారే కంపల్సరీ వస్తుంది. కాకపోతే మనుషులని ఈ సన్నాసులు అనవసరంగా వాళ్ళ పదవి కోసం వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి, కూడబెట్టుకోవాలన్న ఒక ఆశతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో మంచి నాయకులు వస్తారు. అంతేగాని నాయకులను చేంజ్ చేయడం కానీ రాష్ట్రానికి మాత్రం గులాబీమయం అయ్యేది ఖచ్చితం. ఆల్రెడీ ఉంది, ఇంకా గులాబీమయం అవుతుంది. చెప్పండి, చివరిగా చెప్పండి, రైతుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు అన్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆనకాలం పంటలు కూడా వేసారు రైతులు, అన్ని ఎరువు బ్యాగులే కావచ్చు, లేకుంటే రైతు భరోసా కావచ్చు, అన్ని డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేశాం, రైతుల ప్రభుత్వం ఇది అని చెప్పేసి అంటున్నాడు. మరి రైతుల పరిస్థితి ఏంటి? రైతుని రాజులాగా చూసినోడే పరిపాలన మంచిగా చేస్తాడు. రైతు హరిగోస పడుతున్నారు ఇప్పటి వరకు ఎన్ని వర్షాలు రావాలి? మనం ఇట్లా ఇప్పుడు కూడా ఇంత ఎండ కొడుతుందంటే రాక్షసుడు గద్దెక్కి కూర్చున్నాడు కాబట్టి ఈ వర్షాలు కూడా కరువు వస్తుంది మనకు. కరువు ఎందుకంటే కాలు మంచిగా ఉంటేనే కరువు రాదు. ఈయన రేవంత్ రెడ్డి కాలు మంచిది కాదు, అందుకనే కరువు వచ్చింది మనకు. వర్షాలు కూడా పడతలేవు. రైతుని అంటారు కదా, ఒక్క రైతుని కదిలిస్తే రైతు దగ్గరికి రేవంత్ రెడ్డిని ఒమ్మనండి తరిమి కొట్టే ఒక ఆగ్రహం మీద రైతులు ఉన్నారు.
రైట్, మరి ఎట్లా చూస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ 3 సంవత్సరాల పరిపాలన తీరును ఏ విధంగా చూస్తారు? మరి ఇప్పుడు కేసీఆర్తో పోల్చుకుంటే ఆయన కన్నా గొప్పగా చేసిన అని చెప్తున్నాడు. ఒక్క మాట సార్, పోల్చుకోవడం, నేను ఇప్పుడేమన్నా నీడను కూడా, నీడతోటి కూడా, కేసీఆర్ గారి నీడతోటి కూడా పోల్చుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అనంటే ఒకటి బడ్జెట్ ఎంత ఉందో అనేది రిలీజ్ ఉంటుంది, ప్రజలందరికీ తెలిసి ఉంటుంది. అది తెలిసి కూడా అది చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు ఏదో మాటలు ఇయ్యాలని చెప్పేసి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఏదో ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిండు. ఏడనైనా చూసినా కానీ ఏ రైతు బాగుపడుతుండా, ఏ చదువుకున్న పిల్లలు విద్యార్థులు బాగుపడుతుర్రా, ఏ అమ్మ దళితులు బాగుపడుతుర్రా, కనీసం ఒంటరి మహిళ పింఛను ఎక్కువ చేసిండు, ఏ పింఛన్లు ఎక్కువ చేసిండు, ఏ షాదీ ముబారక్లా ఏ తులం బంగారం ఇచ్చిండని ఏ వర్గాలు ఇవో చెప్పుకోవడంలో బాగా ఆయన ఉట్టి మాటలు చెప్పుకున్న, అది బుర్రకథలు చెప్పుకుంటూ వస్తుండే చూడు, బుర్రకథలు చెప్పుకుంటూ వచ్చి అది బియ్యం పెట్టుకున్న నారాయణ నారాయణ అని వస్తాడు, గట్ల బుడుబుంగ మాటలు చెప్పుకొని నెత్తి మీద అది పెట్టుకొని వచ్చి అన్ని తెలంగాణ దోసుకుంటూ ఢిల్లీకు మోసుకుంటూ బతికే బతుకు అయినది. కేసీఆర్కి ఆయనకు చాలా తేడా ఉంది. కేసీఆర్ నీడ కాదు కదా, ఆ నీడను కూడా నీడతోటి కూడా పోల్చే అంత అర్హత రేవంత్ రెడ్డికి లేదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒక రైతు మీటింగ్లో అడిగితే ఏంటి వర్షాలు పడతలేవైంది సార్ అని అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పారించండి, వాళ్ళ రక్తాన్ని చల్లండి పొలాలల్లో అని చెప్పడం ఎంతవరకు సిగ్గుసేటిది అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం జరిగింది. అదే విధంగా నువ్వు మూసి అంటున్నావు కదా, మూసిలో నీ రక్తం చల్లితే మరి మూసి పక్షాలను అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము సవాల్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ మేఘన చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ కేవలమైన పబ్బం కలుపుకోవడానికి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను పెంచడానికి, ఆయన కార్యకర్తలకు కూడా ఎలాంటి మేలు చేయడం అనేది లేదు. కాకపోతే కొంతమంది బడా నాయకులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం మీదంటే కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కావచ్చు, రైతులను అయితే అరగోస పెడుతున్న పాపం, నీళ్ళు లేవు అని చెప్పేసి సృష్టిస్తున్న ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది, రైతుల పాపం చుడుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది అయితే జరిగింది. రాబోయే ఏ ఎన్నికల్లో ఆయన ఏదైతే 117 అంటున్నాడో 117 అనేది ఆయన ఖైదీ నంబరు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆయన వచ్చేది లేదు సచ్చేది లేదు, కేవలం మాటల గ్యారెంటీ చేస్తున్నాడు ప్రజలను. ఇంతకు ముందు కూడా అట్లా చేసి ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్పేసి ఓటేస్తే ప్రజలందరినీ తొక్కడమే పనంగా పెట్టుకున్న ఘనత ఇక్కడ ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, జిల్లాలలో అయితే ఎంపీటీ జెడ్పీటీసీలో కావచ్చు, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏదైనా కానీ ఇక్కడ విక్టర్ సాధించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ త్వారు, నాదే టీవీ, హైదరాబాద్.